వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం టెక్నికల్ ఎడ్యుకేషన్ను శక్తి శాఖలో విలీనం చేస్తూ తెచ్చిన జీవో నెంబర్ 97ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన విరమించమని నచ్చజెప్పినా వినకపోవడంతో పలువురు ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పాలిటెక్నిక్, ఐటీఐ, లేబర్ డిపార్ట్మెంట్ను ఒకే డిపార్ట్మెంట్గా చేసేటువంటి కుట్ర జరుగుతుందని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు సావుల ఆదిత్య ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 97ను వెనక్కు తీసుకునే వరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో తీవ్ర నిరసనలు కొనసాగిస్తామన్నారు. జీవోను రద్దు చేయాలని కోరుకుంటూ మనం ఈ రోజు ప్రొటెస్ట్ చేస్తున్నాము. దాని గురించి మనం ప్రొటెస్ట్ ఈరోజు రద్దు చేయాలి, రద్దు చేయాలి. ఏదైతే డిప్లొమా చదువుతున్నటువంటి విద్యార్థులను బీటెక్లకు పోవాల్సినటువంటి లాటరల్ ఎంట్రీని రద్దు చేస్తూ జీవో నెంబర్ 97 పేరుతోటి శక్తి డిపార్ట్మెంట్ మొత్తం ఐటీఐ స్టూడెంట్స్ కావచ్చు, లేబర్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ కావచ్చు, డిప్లొమా స్టూడెంట్స్ కావచ్చు, ఒకటే డిపార్ట్మెంట్ లో కలిపి శక్తి అనే పేరుతోటి యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి యూనివర్సిటీని ఏర్పాటు చేసి మనందరినీ కూడా లేబర్లను చేయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క శక్తి డిపార్ట్మెంట్ అనేటువంటి ఆలోచనను వెనక్కి తీసుకోవాలి. జియో నెంబర్ 97 పేరుతోటి ఐటీఐ స్టూడెంట్స్, డిప్లొమా స్టూడెంట్స్, లేబర్ డిపార్ట్మెంట్ ఒక్క దగ్గర కలపకండి. ఇప్పుడు ఎట్లయితే కొనసాగుతూ ఉన్నదో డిప్లొమా ఫీల్డ్ కావచ్చు, ఐటీఐ ఫీల్డ్ కావచ్చు, యథావిధిగా కొనసాగించాలి. డిప్లొమా విద్యార్థుల హక్కులను కాపాడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా